హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ 42. సౌరభ్ సంయుక్తను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో అలిగి కూర్చుంది అక్షిత. ఆ రాత్రంతా అతనితో మాట్లాడలేదు. ఇక విక్రాంత్ ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. పైగా సంయుక్త ముందే తిని పడుకున్నందున ఆ విషయం అతనికి తెలియలేదు. ఇక మరుసటి రోజు ఉదయం సౌరభ్ షూటింగ్కి రెడీ అవుతుండగా నేను కూడా మీతో వస్తాను అంది అక్షిత. ఎందుకో అవసరం లేదు, ఇంట్లో కూర్చో, టైంపాస్ కాకపోతే పుస్తకాలు చదువు, 3 నెలల్లో పరీక్షలున్నాయి, ఒకసారి కనీసం మార్కులు పెంచడానికి ప్రయత్నించు అని గంభీరంగా చెప్పి బయటకు వచ్చాడు సౌరభ్. ఒక్కరోజైనా తీసుకెళ్ళండి అని అతని చెయ్యి పట్టుకొని అడిగింది అక్షిత. ఆమె చేతిని అసహ్యంగా చూసి వదిలేసి సంయుక్త రెడీనా అన్నాడు సౌరభ్. నేను రెడీ బావా అని బయటకు వచ్చి చెప్పింది సంయుక్త. ఆమెను చూసి అక్షిత షాక్ అయ్యింది. స్లీవ్లెస్ మినీ ఫ్రాక్లో మేకప్తో స్టైలిష్గా ఉన్న సంయుక్తను విక్రాంత్ కోపంతో చూస్తున్నాడు. వావ్, చాలా అందంగా ఉన్నావు బేబీ అని సౌరభ్ అన్నాడు. థ్యాంక్స్ బావా అని మెల్లిగా నవ్వింది సంయుక్త. నేను కూడా వస్తాను అని అక్షిత అడిగితే ఒక్క మెట్టు దిగితేనే నిన్ను వీల్చైర్లో కూర్చోబెడతాను అని కోపంగా చెప్పి సంయుక్త వైపు వెళ్ళి కమ్ స్వీటీ అని చెయ్యిచ్చాడు సౌరభ్. ఆమె సరే బావా అని అతని చేతిని పట్టుకుంది. అది చూసి అక్షిత ముఖం మాడిపోయింది. విక్రాంత్ కోపంతో పళ్ళు కొరికాడు. వాళ్ళు వెళ్ళిపోతుండగా సంయుక్త విక్రాంత్ను చూడకుండా వెళ్ళిపోవడంతో అతను కోపంగా సంయుక్త అని గట్టిగా పిలిచాడు. ఆమె భయపడుతుండగా సౌరభ్ ధైర్యం చెప్పాడు. వెనక్కి తిరిగి ఏంటి బావా అంది సంయుక్త. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నిన్నెవరు తీసుకొచ్చారు అన్నాడు విక్రాంత్. సౌరభ్ బావ తనను తీసుకొచ్చాడని చెప్పింది. ఇంకా మోడలింగ్పై ఆసక్తి ఉందని అతనితో స్క్రీన్ టెస్ట్కు వెళ్తున్నానని చెప్పింది. దాంతో విక్రాంత్కు కోపం వచ్చి నాకు ఇష్టం లేదు అన్నాడు. నీ ఇష్టంతో పని లేదు అని సౌరభ్ ఆమెను తీసుకెళ్లడానికి ప్రయత్నించగా విక్రాంత్ ఆపడానికి ప్రయత్నించాడు. సౌరభ్ నవ్వుతూ ఆమెతో ఆమె తండ్రికి ఫోన్ చేయించాడు. ఆమె విషయం చెప్పగా అతను విక్రాంత్ను గట్టిగా మందలించాడు. నా కూతురు తన ఇష్ట ప్రకారం జీవిస్తుంది అని చెప్పాడు. దాంతో కోపంతో విక్రాంత్ ఫోన్ నేలకేసి కొట్టి సంయుక్తని గదిలోకి తీసుకెళ్లాడు. తలుపు వేసి ఆమె దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని గట్టిగా అడిగాడు. ఆమె షూటింగ్కి అని భయంగా చెప్పింది. నాకు ఇవి ఇష్టం లేదు అని అతను అన్నాడు. మరి నేనంటే కూడా నీకు ఇష్టం లేదు కదా, మరి నేనేం చేస్తే నీకెందుకు అని ధైర్యంగా అడిగింది సంయుక్త. దాంతో విక్రాంత్ కోపంగా ఆమె 2 చెంపలను గట్టిగా పట్టుకొని అవును, నాకు నువ్వంటే ఇష్టం లేదు, అప్పుడే కాదు ఇప్పుడు కూడా లేదు, సో వాట్ అని అన్నాడు. అతను అలా చెప్పడంతో సంయుక్త మనసు బాధతో నిండిపోయింది. కానీ వెంటనే కోపంతో మరి నేనేం చేసినా నీకెందుకు, నా జీవితంలో నేనేం చేయాలి ఏం చేయకూడదని చెప్పడానికి నువ్వెవరు అని గట్టిగా అడిగింది. దాంతో విక్రాంత్కి మరింత కోపం వచ్చి ఆమె నడుమును గట్టిగా పట్టుకొని నేనెవరో నీకు తెలియదా అని అన్నాడు. అతని పట్టుతో నొప్పితో ఆమె కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఆమె వదిలేయమని అడిగినా ముందు నేనెవరో చెప్పు అన్నాడు. ఆమె నువ్వు కూడా బావే అని చెప్పింది. అయితే మనిద్దరి మధ్య ఈ సంబంధం తప్ప ఇంకేం సంబంధం లేదన్నమాట అని అడిగాడు విక్రాంత్. అవును, ఏముంది, మన మధ్య నువ్వే దూరం పెట్టావు కదా అని కోపంగా చెప్పి ఆమె తలుపు తెరపోతుండగా చివరిసారి చెప్తున్నాను, నువ్వు అతనితో వెళ్తే మన మధ్య జరిగిన విషయాన్ని అందరికీ చెప్తాను అని బెదిరించాడు విక్రాంత్. ఆమె మాత్రం లోపల నవ్వుకొని నిజంగా చెప్తావా, అయితే చెప్పు, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది సంయుక్త. ఇక సౌరభ్ దగ్గరికి వెళ్ళి వెళ్దామా బావా అని అడిగింది. అతను లెట్స్ గో అని అన్నాడు. ఆమె ముందు నడుస్తుంటే సౌరభ్ అక్షిత వైపు చూస్తూ సంయుక్త చేతిని పట్టుకున్నాడు. అది చూసి అక్షిత కోపంతో లోపలికి వెళ్ళిపోయింది. ఇక సౌరభ్ కారులో వెళ్తూ విక్రాంత్ ఏమన్నాడు అని అడిగాడు. బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పింది సంయుక్త. ఇక తర్వాత సంయుక్తని ఎక్కడ దింపాలి అని అడిగాడు. ఆమె ఈ డ్రెస్తో కాలేజీకి వెళ్ళడం కుదరదని చెప్పగా అతను షాపింగ్ మాల్కి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె డ్రెస్సులు చూసుకుంటుండగా సౌరభ్కి రంగమ్మ నుంచి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే అక్షితమ్మ మీ పైన అలిగింది, మందులు వేసుకోవడం లేదు, జ్యూస్ తాగడం లేదు అని చెప్పింది రంగమ్మ. సరే అని సౌరభ్ అక్షితకి కాల్ చేసి జ్యూస్ ఎందుకు తాగలేదని అడిగాడు. అప్పుడు అక్షిత తన రివెంజ్ ప్లాన్ గుర్తు తెచ్చుకొని మీరు నన్ను బయటకు తీసుకెళ్లే వరకు నేనేమీ తినను తాగను, మందులు కూడా తీసుకోను అని చెప్పింది. కానీ సౌరభ్ ఆమెను షాక్కి గురి చేస్తూ తినకు, అలాగే ఉండు అని చెప్పి కాల్ కట్ చేశాడు. అక్షితకి ఏం జరిగిందో అర్థం కాక మళ్ళీ కాల్ చేయగా అప్పటికి అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దాంతో మళ్ళీ ఏడుస్తూ పడుకుంది అక్షిత. ఇక సౌరభ్ సంయుక్తని కాలేజీలో దింపి 1 గంట తర్వాత ఇంటికి వచ్చేసరికి అక్షిత ఏడుస్తూ అలసిపోయి గాఢ నిద్రలో ఉంది. ఇక సౌరభ్ అక్షితను మెల్లగా జరిపి బెడ్పై సరిగ్గా పడుకోబెడుతుంటే అతని స్పర్శతో మెలకువ వచ్చి లేచి కూర్చుంది.
సౌరభ్ వస్తూ వస్తూ అక్షతకి ఇష్టమైన ఫ్రాన్స్ బిర్యానీ తీసుకొని వచ్చాడు. అక్షతను చూసి, లేచావా, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీకు ఇష్టమైన ఫుడ్ తీసుకొచ్చానన్నాడు. నాకేం అవసరం లేదు, నేను తినకపోయినా మీకేం పట్టింపు లేదు కదా అని అలిగి కూర్చుంది అక్షిత. ఇప్పుడు మర్యాదగా వెళ్తావా లేదా అని సీరియస్గా గద్దించాడు సౌరభ్. దాంతో భయపడి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిందామె. తను తీసుకొచ్చిన బిర్యానీని ప్రేమగా తినిపించాడు సౌరభ్. అది తిన్న తర్వాత, మీరు నిజంగా ఇంకో పెళ్లి చేసుకుంటారా, నన్ను వదిలేస్తారా అని అమాయకంగా అడిగింది అక్షిత. నేను వదిలేయడం కాదు, మీరే నన్ను వదిలేస్తానన్నారు కదా, అప్పుడు నేను మరొకరిని చూసుకోవాలి కదా అన్నాడు సౌరభ్. నేను కావాలని అలా అనలేదు, ఆ రోజు అతను బెదిరించడం వల్ల అలా చేశాను, ఇంకెప్పుడు అలా చేయను అంటూ సౌరభ్ని హత్తుకుంది అక్షిత. సౌరభ్ కూడా ఆమెను హత్తుకొని తన పెదవులతో ఆమె పెదవులను అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమలో మునిగి ఒకరినొకరు దగ్గర చేసుకుంటూ ఆ రాతంతా తమ ప్రేమను పంచుకున్నారు. చివరికి అలసిపోయి ఒకరినొకరు కౌగిలించుకొని నిద్రలోకి జారుకున్నారు. ఇక విక్రాంత్ కోపంతో బయటకు వెళ్ళి రాత్రికి మద్యం తాగి ఇంటికి తిరిగొచ్చాడు. సంయుక్త రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో విక్రాంత్ నేరుగా ఆమె గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పటికే ఫ్రెష్ అయి బయటకు వచ్చిన సంయుక్త బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉండగా వెనక నుంచి వచ్చిన విక్రాంత్ ఆమెను బలంగా కౌగిలించుకున్నాడు. అతని స్పర్శ కంటే ముందే ఆమె ముక్కుకు తగిలిన మద్యం వాసనతో వెనక్కి తిరగబోయే లోపే అతను నాగుపాములా ఆమె నడుమును బిగించి పట్టుకున్నాడు. ఊపిరాడక ఆమె అతని చేతులను గోర్లతో గీస్తూ, వదిలేయ్ బావా, నీకు పిచ్చి పట్టిందా అని కోపంగా అంది. అవును, పిచ్చి పట్టింది, కానీ అది నాకు కాదు, నీకే. నీకు మద పిచ్చి పట్టింది, అది కూడా ఆ సౌరభ్ మీద. ఒకసారి నాతో ఉన్నా తీరని నీ కోరిక ఇప్పుడు సౌరభ్ మీద పడింది అంటూ ఆమె భుజాన్ని గట్టిగా కొరికాడు విక్రాంత్. అతని మాటలకు కోపం వచ్చిన సంయుక్త తనలో ఉన్న శక్తినంతా ఉపయోగించి వెనక్కి తిరిగి అతని చెంపపై బలంగా కొట్టింది. ఆమె నుంచి ఇంత ధైర్యం ఊహించని విక్రాంత్ షాక్ అయ్యి నిలబడగా, ఇంకోసారి నీ నోటి నుంచి అర్థం లేని మాటలు వస్తే చంపేస్తాను, నన్ను ఎలా చూస్తున్నావు అని గట్టిగా అంది ఆమె. ఆ మాటలకు షాక్ నుంచి బయటకు వచ్చిన విక్రాంత్ కోపంతో నాగుపాములా ఉవ్వెత్తున ఎగిసి ఆమె దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకొని, నువ్వు పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు, ఆ రోజు మన మధ్య జరిగినదే ఈరోజు నువ్వు సౌరభ్తో చేశావని చెప్తున్నాను అని గట్టిగా అన్నాడు విక్రాంత్. దాంతో సంయుక్త అసహ్యంతో, నువ్వు మనిషివేనా, కొంచెం బాగా మాట్లాడితే ఎవరి మధ్యనైనా సంబంధం కట్టేస్తావా, ఆ రోజు నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో ఉన్నాను, కానీ నువ్వు పెద్ద అందగాడివని కాదు, నాకు వేరే మగాడు దొరకడని కాదు, కేవలం నిన్ను వదల్లేక ఒకసారి నీతో కలిశాను, అంతేకాని నన్ను చెద్దడానిలా చూస్తే మాత్రం నా చేతులతోనే నిన్ను చంపేస్తాను అని ఆవేశంగా అంది సంయుక్త. మరి ఉదయం నేను అతనితో వెళ్ళొద్దని చెప్పినా నా మాట పట్టించుకోకుండా అతనితో వెళ్ళిపోయావు కదా, అప్పుడెక్కడికి పోయింది నీ ప్రేమ అని కోపంగా అడిగాడు విక్రాంత్. ఆయన నాకు మోడలింగ్ ఇష్టం లేదని తెలిసినా అతనితో నటించడానికి వెళ్ళావు కదా, అప్పుడు నీ ప్రేమ ఎక్కడికి పోయింది అని మళ్ళీ ప్రశ్నించాడు సౌరభ్. నీకు నా ప్రేమ తెలిసినా నన్ను తిరస్కరించావు, అయినా నేను మౌనంగా ఉన్నాను. మన మధ్య అంతా జరిగినా నీ మనసులో నాకు చోటు లేదని తెలుసుకున్నాను. అయినా ఏదో ఒకరోజు నీ మనసు మారుతుందని ఎదురు చూశాను. కానీ నువ్వు పెళ్లి చేసుకుని కడుపుతో ఉన్న నా అక్క అక్షితపై కన్నేశావని తెలిసినప్పుడే నా ప్రేమ చచ్చిపోయింది. అంతేకాదు, కన్ను కూడా తెరవని చిన్న బిడ్డను చంపి సంతోషంగా ఉన్న దంపతులను విడదీసి ఆస్తి కోసం ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని తెలిసినప్పుడు నీపై ఉన్న ప్రేమ స్థానంలో అసహ్యం మొదలైంది. అందుకే నా అక్కను, ఆమె గర్భంలో ఉన్న బిడ్డను కాపాడడానికి ఇక్కడికి వచ్చాను అంది సంయుక్త. అయినా అక్షిత అక్క ఇంకా గర్భిణి అని, అలాగే నువ్వు నాతో శారీరకంగా ఉన్నావని ఒక్క మాట తాతగారికి చెప్తే చాలు, ఇప్పుడే నీ చేతులు కాళ్ళు కట్టైనా నా మెడలో తాళి వేయిస్తారు. లేదంటే నిన్ను పోలీసులకు అప్పగించి నీ జీవితాన్ని నాశనం చేయించగలను. కానీ నేను అలా చెయ్యను, ఎందుకంటే భయపెట్టి ఎవరి మనసులోనూ స్థానం సంపాదించలేం. అలా వచ్చిన పెళ్ళి నాకు అవసరం లేదు. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే వ్యక్తి నాకు కావాలి, కానీ నీలా జంతువులా ప్రవర్తించేవాడు కాదు. నన్ను హృదయంలో పెట్టుకొని ప్రేమించే వ్యక్తి కావాలి. అందుకే నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నా అక్కకు నీ వల్ల వచ్చే ప్రమాదాన్ని తప్పించాలి అని మాత్రమే వచ్చాను అని చెప్పింది సంయుక్త. ఆమె మాటలకు కోపంతో విక్రాంత్, నేను జంతువునా, నేను పశువునా, అయితే ఇప్పుడు నా అసలు రూపం చూపిస్తాను అని చెప్పి ఆమెనెత్తుకొని మంచం మీదకి విసిరేశాడు. ఆమె వెంటనే లేచి బయటకు పరిగెత్తేందుకు ప్రయత్నించగా ఆమె టీషర్ట్ అతని చేతిలో చిక్కడంతో ఆగిపోయింది. నన్నొదులు అని సంయుక్త అంటుంటే, నేను పశువునని అన్నావు కాబట్టి ఈ పశువు ఏం చేయగలదో చూపించాలి కదా అన్నాడు విక్రాంత్. ఒకసారి చూశాను, అందుకే నిన్ను పశువు అన్నాను, మళ్ళీ అదే చేస్తే నిన్ను పశువులతో పోల్చడం కూడా తప్పే అవుతుంది అని అంది సంయుక్త.
ఆ మాటలకు కోపంతో విక్రాంత్ ఆమె చెంపపై బలంగా కొట్టడంతో సంయుక్త కింద పడిపోయింది. ఇదే సమయంలో నీళ్లు తాగడానికి వచ్చిన వేదకి సంయుక్త గదిలో నుంచి వినిపిస్తున్న కేకలు అనుమానం కలిగించగా తలుపు దగ్గరికి వెళ్ళి తెరవడానికి ప్రయత్నించింది. కానీ తలుపు లాకై ఉండటంతో సంయుక్త అని పిలిచింది. కింద పడిపోయిన ఆమె లేచేలోపే విక్రాంత్ ఆమె జుట్టు పట్టుకొని పైకి లేపగా ఆమెకు చాలా నొప్పిగా అనిపించింది. అతను మద్యం మత్తులో నిజమైన రాక్షసుడిలా కనిపించాడు. ఆ క్షణంలో అతని నుంచి బయటపడాలని నిర్ణయించుకొని బలంగా అతన్ని తోసేసి అతని పట్టులోంచి బయటపడి వెంటనే డోర్ ఓపెన్ చేసింది సంయుక్త. సంయుక్త ఏడుస్తూ ఉండటం చూసి గదిలో పరిస్థితి చూసి విక్రాంత్ మద్యం తాగినట్టు అర్థం చేసుకున్న వేద అతన్ని గదిలోనే బంధించాలి అనుకునే లోపే విక్రాంత్ వచ్చి సంయుక్త చేతిని మళ్ళీ పట్టుకున్నాడు. వేద ఆమెను విడిపించడానికి ప్రయత్నించగా కోపంతో విక్రాంత్ వేదను కొట్టడానికి చెయ్యెత్తగా ఆ చెయ్యి ఒక్కసారిగా గాల్లోనే ఆగిపోయింది. తన చెంపపై దెబ్బ పడుతుందని కళ్ళు మూసుకున్న వేదకు ఇంకా అతని స్పర్శ రాకపోవడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. ఆమె పక్కనే 2 ఇంచుల దూరంలో విక్రాంత్ చేయిని గట్టిగా పట్టుకుని నిలబడ్డాడు సుమన్. సుమన్, నువ్విక్కడా అని వేద అడిగింది. నువ్వెవర్రా మధ్యలోకొచ్చావు అని కోపంతో విక్రాంత్ సుమన్ చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ సుమన్ కోపంతో వేద వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళమని కళ్ళతో సంకేతం చేసి విక్రాంత్ చేతిని వెనక్కి మడిచి అతని భుజంపై బలంగా కొట్టాడు. సాధారణంగా విక్రాంత్ జింబాడికి అది పెద్దగా ఏం కాకపోయినా అతను మత్తులో ఉండటం వల్ల బలంగా తగిలి అంటూ నేలపై పడిపోయాడు విక్రాంత్. ఆ అరుపు విన్న సంయుక్త అతని దగ్గరికి వెళ్ళబోతే అతనికి ఏం కాలేదు, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది, మీరు టెన్షన్ పడకండి, వెళ్ళి నిద్రపోండి. వేద, నువ్వు ఇవాళ ఆమెను నీ గదిలోనే పడుకోబెట్టుకో అన్నాడు సుమన్. వేద సుమన్కి థ్యాంక్స్ చెప్పి సంయుక్తను తన గదికి తీసుకెళ్ళింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత సుమన్ విక్రాంత్ని ఎత్తి మంచంపై పడుకోబెట్టాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత జరిగినది మర్చిపోయి విశ్రాంతి తీసుకో సంయుక్త అని చెప్పింది వేద. అలాగే సుమన్ కూడా థ్యాంక్స్ చెప్పమని సంయుక్త చెప్పగానే వేదకు సుమన్ ఎందుకు ఆ సమయానికి వచ్చాడో గుర్తొచ్చింది. వెంటనే నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళింది. అప్పటికే విక్రాంత్ గది నుంచి బయటకు వచ్చిన సుమన్ని చూసి నువ్వు ఈ టైంలో ఇక్కడ ఎందుకు అని వేద కోపంగా అడిగింది. మధ్యాహ్నం జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికి వచ్చాను అన్నాడు సుమన్. వేద కోపంతో చేసిన పనులన్నీ చేసి ఇప్పుడు సారీ చెప్పడానికి వచ్చావా, అది కూడా ఈ టైంలో అని మందలించింది. నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు, అనుకోకుండా జరిగింది, అందుకే సారీ చెప్పడానికి వచ్చాను. అయినా నేను వచ్చినందుకు మంచే జరిగింది కదా, ఒక అమ్మాయిని కాపాడాను అన్నాడు సుమన్. చాలా థ్యాంక్స్ అంది వేద. సరే జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుమన్. ఇక ఉదయం నిద్రలేచిన సంయుక్త తన గదికి వెళ్ళి ఇంకా మత్తులో నిద్రపోతున్న విక్రాంత్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి గాయమైన చోట తాకింది. ఇప్పటికే సౌరభ్ కొట్టిన దెబ్బలు తగ్గకముందే సుమన్ కొట్టడంతో అతన్ని చూసి సంయుక్తకు జాలి కలిగింది. ఎందుకు బావా ఇవన్నీ, ఆస్తి కోసం ఎంత దిగజారిపోతావు, ఇలా నిన్ను చూస్తుంటే నిన్ను ఇష్టపడిన నాకే అసహ్యం వేస్తుంది. నీ ఆలోచన మారకపోతే నీకు ఇబ్బందులు తప్పవు. నా దారిలో ఉంటే నేను ప్రేమించాను కాబట్టి బాధపడుతున్నాను, కానీ అక్క దారిలోకి వెళ్తే సౌరభ్ నిన్ను వదిలిపెట్టాడు అని అతని తల నిమురుతుండగా ఫోన్ మోగింది. దాంతో విక్రాంత్ కదలడంతో సంయుక్త వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొంతసేపటికి విక్రాంత్ మేల్కొని మత్తు మరియు నొప్పితో ఇబ్బంది పడుతూ జరిగినది గుర్తు చేసుకున్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి సంయుక్త మజ్జిగతో కనిపించింది. ఆమెను కోపంగా చూసి ఎందుకొచ్చావు అని అరిచాడు విక్రాంత్. ముందుది తాగు, తలనొప్పి తగ్గుతుంది అని చెప్పింది సంయుక్త. ఇది కొత్త డ్రామానా, నువ్విప్పుడు ప్రేమగా నటిస్తున్నావా, నీకేం కావాలి అని అడిగాడు విక్రాంత్. దానికి ఆమె చిరునవ్వుతో నాకు చిన్నప్పటి నుంచే నీ మీద ప్రేమ ఉంది, నీకది తెలుసు అంది సంయుక్త. ప్రేమ ఉంటే నన్ను అలా కొడుతూ ఉంటే చూస్తూ ఉండేదానివి కాదు అన్నాడు విక్రాంత్. నేను కావాలనే నిన్ను కొట్టించలేదు, నువ్వు చేస్తున్న తప్పుల వల్లే ఇది జరుగుతోంది అంది సంయుక్త. కోపంతో విక్రాంత్ ఆమె చెంపలను పట్టుకొని నీకు ఈ అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సౌరభ్ వల్లనా, అయితే ఒక వారంలో నీ అహంకారాన్ని దించేస్తాను, నువ్వే నా కాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తుంది అన్నాడు విక్రాంత్. నేను ఇప్పుడే నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను, మనం ఇంటికి వెళ్ళిపోదాం, కానీ అక్క బావ మధ్యలోకి మాత్రం రావద్దు. ఇంకా నీకు కావాల్సింది ఆస్తి కదా, నిజానికి ఆ ఆస్తిపై అక్కకు బావకు ఆశ లేదు, ఆ ఇంటికి నిజమైన వారసుడు నువ్వే అని చెప్పింది సంయుక్త. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.